ఓం మహాగణపతే నమః. మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు, కుజుడు మిథున రాశిలో సంచారము, కేతువు మనకి కన్యా రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకి కుంభరాశిలో సంచారం, కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇక మిగతా గ్రహాలు రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రాహువు, ఈ 4 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే, చంద్రుడు మనకి ధనస్సు రాశిలోను, మకర రాశిలోను, కుంభరాశిలోను, మీనరాశిలోను సంచారం చేస్తాడు. ఇక పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, అదేవిధంగా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి, అదేవిధంగా గోచార స్థితి. ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు, ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము గమనించినట్టయితే, కన్యారాశి వారికి మొదటి భాగంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి. దగ్గరి బంధువుల యొక్క ఆరోగ్యం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈరోజు మీరు పొందగలుగుతారు. తల్లిగారి తరపు వారి నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాగ్వివాదాలకు పోకుండా ఉండండి. గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఇక ఇతరులపైన నమ్మకం కూడా కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసినట్టయితే, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డిప్రెస్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా జాగ్రత్త పడండి. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. సంతానానికి సమయం వెచ్చించండి. తద్వారా మనకి కన్యారాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చును కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది చేయండి. ఓవరాల్గా చూసినట్టయితే కన్యారాశి వారికి ఈ మొదటి ఆదివారము, సోమవారము, మంగళవారము ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి పరీక్షల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం కనిపిస్తుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీదే ముందంజగా ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. అనుకూలత అనేది పెరుగుతుంది. వృత్తిలో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, విదేశాలకు సంబంధించిన విషయాల్లో మీదే అనుకూలత ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. వృత్తిలో కూడా అనుకూలత ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము అనుకూలమైనటువంటి ఫలితాలుగా చూడవచ్చు. వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కటి, ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు మహాశివుని పూజించండి కన్యారాశి వారు ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అని గమనించండి. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.